ప్రభు మనకు అనుగ్రహించిన నేటి వాగ్దానంగా 125 కీర్తన 1-2 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎప్పుడైనా మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు యెరూషలేమును గమనిస్తే దాని చుట్టూ పర్వతాలు కనబడతాయి. ఎత్తైన పర్వతాలు, పైన్ ట్రీస్, అలాగే ఆలివ్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. ఎటు నుండి వెళ్ళాలన్నా ఆ హిల్స్ మధ్యలో కనిపిస్తుంది. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు అలాగే ప్రభు అయిన దేవుడు ఆయన యందు భయభక్తి కలిగి జీవిస్తున్న వారి చుట్టూ ఆయన సన్నిధిని నిలబెడతాడట. డివైన్ ప్రొటెక్షన్, దేవుని కాపుదల మీకు మీ కుటుంబానికి ఉంటుంది. యోబు భక్తుని జీవితాన్ని గమనిస్తే దేవుని యందు భయభక్తి గలవాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు చెడుతనాన్ని అసహించుకున్నాడట. చెడు అనే ఏదైనా కనిపిస్తే దాన్ని అసహించుకున్నాడు. అంతేకాకుండా 5వదిగా అనుదినం అరుణోదయం లేచి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. తాను ప్రార్థించడే కాకుండా తన కుటుంబం అంతటితో కూడా కలిసి ప్రార్థించినట్టుగా మనకు కనిపిస్తున్నాడు. అదే రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే ఈ భక్తునికి దేవుడు తన కంచి వేసి కాపాడేట. దుష్టాత్మలు, చీకటి శక్తులు ఎన్నో మార్లు ప్రయత్నం చేశాయి అతని ఇంట్లోకి వెళ్ళాలని, అతని పిల్లల్ని అటాక్ చేయాలని, అతను కలిగిన ఆస్తిని డిస్ట్రాయ్ చేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నథింగ్ కుడ్ హ్యాపెన్ బికాస్ ద డివైన్ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్ అరౌండ్ హిమ్, అరౌండ్ హిస్ హౌస్, అరౌండ్ హిస్ చిల్డ్రన్, అరౌండ్ హిస్ పొజిషన్స్. మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, మీ పిల్లల చదువులు కావచ్చు, మీకు కలిగిన సమస్తమునకు దేవుని కాపుదల కావాలి. ఇక్కడ యెహోవా యందు భయభక్తి గల వారి విషయంలో మాట్లాడుతున్నాడు. నువ్వు భయభక్తి కలిగి జీవిస్తే నీకును నీ కుటుంబమునకును సమస్తమునకు కాపుదల ఉంచుతా అన్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా అని ఉదాహరించి ఆ ఎగ్జాంపుల్ని ఎక్కడ వాడుతున్నంటే దేవుని యందు భయభక్తి కలిగిన మీ జీవితాలు కూడా ఆయన కాపుదల ఉంచుతాయట. దేవుని కాపుదలలో మీరు ఉండండి, దేవుని కృపలో మీరు వర్ధిల్లండి. సమస్యలు రావచ్చు పోవచ్చు, కానీ ఎల్లప్పుడూ దేవుని యందు గురి కలిగిన వారై, దేవుని యందు విశ్వాసం గల వారమై ప్రార్థిస్తున్నప్పుడు కదల్చబడకుండా నువ్వు కాపాడబడతావు. యెరూషలేము ఎందుకు కదల్చబడలేదు అంటే దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి కాబట్టి అంటాడు. మరి మీరు కదల్చబడకుండా కాపాడబడాలంటే మన చుట్టూ దేవుని సన్నిధి కాపుదల ఉండాలి, దేవుని కంచె మన చుట్టూ ఉండాలి, దేవుని సన్నిధి మన చుట్టూ ఉండాలి. ప్రభు అంటాడు మత్తయి సువార్త 18:20 వచనం వరకు, ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు. దేవుని విశ్వాసం వచ్చిన మీ జీవితాల్లో ఆయన మనకు తోడుగా ఉండి నడిపించడానికి సమర్థుడే. చూడండి, ఈ పైన్ ట్రీస్ మనం గమనిస్తున్నాం, ఎత్తైనటువంటి చెట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్నిసార్లు సిగ్నల్స్ సరిగా పనిచేయవు. కారణం ఏంటంటే ఈ చెట్లు ఎంత పెద్ద సెల్ ఫోన్ టవర్ పెట్టినా వస్తున్నటువంటి తరంగాలను ఆపుతాయి, ఆ సిగ్నల్స్ను అడ్డుకుంటాయి. మరి అరణ్యంలోకి వెళ్ళేకూడదు, అడవిలోకి కొండల్లోకి వెళ్ళినప్పుడు మీ మొబైల్ సిగ్నల్స్ సరిగా పనిచేయవు, అది రీచ్ కాదు. ఎందుకంటే వారు సిగ్నల్స్ పంపిస్తున్న టవర్ నుండి చెట్లు అడ్డుకుంటున్నాయి. మనుషుడు చేసినటువంటి మొబైల్ సిగ్నల్స్ ఎంత దూరమైన వెళ్ళగలిగినా దేవుడు చేసిన చెట్లు వాటిని అడ్డుకోగలిగితే దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని సన్నిధిని చుట్టూ ఉన్నప్పుడు దుష్టుడు, అపవాది, దురాత్మలు, చీకటి శక్తులు ఎంతమంది మీదకి వెళ్తున్నా నీ మీదకి రావు. కారణం ఏంటంటే నువ్వు దేవుని కాపుదల్లో ఉన్నావు, దేవుని ప్రొటెక్షన్లో ఉంటున్నావు. నీకు మాత్రమే కాదు, మీరు దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం వల్ల మీకును, మీ పిల్లలకును, మీ కుటుంబమునకు, మీకు కలిగిన సమస్తమునకు ఆయన కంచె వేస్తాడు. దేవుని కంచె కలిగిన ఇల్లుగా, కుటుంబంగా మీరు ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఒక చిన్న కీర్తన పాడుకున్నాం. మా తోడు నీవే, మా నీడ నీవే, మా సర్వం నీవే యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా ప్రభువా. మా కాపరి నీవే, పోషకుడవు నీవే, మా దైవం నీవే యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా ప్రభువా. నేను నా ఇంటి వారము ప్రభు యేసునే సేవించెదము. నేను నా ఇంటి వారము ప్రభు యేసునే సేవించెదము. నా ఇంటి రక్షణ ప్రభు యేసే, నా ఇంటి అధిపతి క్రీస్తు యేసే. నా ఇంటి రక్షణ
ప్రభు యేసే నా ఇంటి అధిపతి క్రీస్తేసే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా ప్రభు. ఇంతవరకు ఒక కీర్తన విన్నాం కదా. మరి ప్రార్థన చేసుకునే ముందు మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాను. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టుగా ఇది మొదలుకొని యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన కాపుదల ఉంటుంది. దేవుని కాపుదల మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు సదా తోడే నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టుగా అయ్యా ఇది మొదలుకొని నీ యందు భయభక్తుల వారి చుట్టూ మీ కాపుదల ఉంటుందని, మీ సన్నిధి మాకు తోడే ఉంటుందని. అవును ప్రభా, నీ డివైన్ ప్రొటెక్షన్ మాకు అవసరం. మీ కాపుదల లేకుండా మేమేమీ చేయలేము. మాకు కలిగిన సమస్తం నాకు నీ కాపుదల దయచేయండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ఆత్మీయులు ఎందరైతే కాపుదల లేకుండా ఉన్నారో వారందరికీ నీ కాపుదల ఇప్పుడే కలుగునుగాక. వారికి వారికి కలిగిన సమస్తమునకు, వారి సంతానానికి నీ కాపుదల కలుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. నీ కృపలో నీ కాపుదల మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యొక్క కృపా సమాధానాలు మీకు తోడే నడిపించును గాక. పీస్ ఆఫ్ క్రైస్ట్ బీ విత్ యూ. మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా, వాగ్దానం విన్న వెంటనే ఆమెను చెప్పి ప్రార్థనలో ఏకీవించి తర్వాత మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ లింక్ షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రభు కృప మీకు తోడే నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. సామ్స్ 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాద సన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.